మీతో కాస్త మాట్లాడాలి. నాతోనా? మళ్ళీ నేనేం తప్పు చేయలేదే. తప్పు చేసింది నేను, అందుకే క్షమాపణ కోరడానికి వచ్చాను. క్షమాపణ? అవును. ఏం జరిగిందంటే మీ ఉత్తరం మా స్నేహితుల చేతిలో పడింది. అందరూ నన్ను ఉడికించారు. నాకెక్కడ లేని కోపం వచ్చింది. ఆవేశంలో ఆ ఉత్తరాన్ని ప్రిన్సిపాల్కి ఇచ్చాను. మిమ్మల్ని ఇలా డిస్మిస్ చేస్తారని కలలో కూడా అనుకోలేదు. అలా అనుకునుంటే ఇలా చేసేదాని కాదు. మరి ఎలా చేసేవారు? వాసంతి, ఆ ఉత్తరాన్ని అలాగే దాచుకుని రోజుకు 100 సార్లైనా చదువుకునేదాన్ని. నిజంగానా వాసంతి? భాస్కర్ చేతునంత నాశనం చేశాడు. నన్ను మన్నిస్తారా? అలాంటిదేమీ లేదు వాసంతి. ప్రిన్సిపాల్ ఏ ముహూర్తాన డిస్మిస్ చేశాడు. మర్నాడే 300 రూపాయల జీతంతో ఒక ఉద్యోగం దొరికింది. నేను పాస్ అయ్యి డిగ్రీ తీసుకున్నా అంత మంచి ఉద్యోగం దొరికేది కాదని. అలాగా? అవును వాసంతి. వాసంతి, అయితే ఇప్పుడు నా మీద కోపం లేదా? ఉండేది ఒకప్పుడు. ఎందుకో తెలుసా? నువ్వు నాకు మనసు ఇవ్వలేదని. ఇప్పుడు కోపం లేదు, తాపం. ఆహా, 10 మంది తిరిగే చోటు తాపం మరి ఇంత దగ్గరికి రావకూడదు తెలుసా? ఓ, ఐఎమ్ సారీ. సరేగానండి, ఇప్పుడు ఎక్కడున్నారు? సరే సరే, ఇప్పుడు అదేమని అడుగుతావు? నేను ఒక కోతల రాయుడు కొంపలో ఉంటున్నాను. అక్కడ ఏ క్షణం ఏ ప్రమాదం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. మరో ఇంటికి మకాం మార్చడం మంచిది, కానీ ఇల్లే దొరకడం లేదు. మా ఇంట్లో మేడ మీద గది ఖాళీగా ఉంది. అయితే ఇప్పుడే వచ్చేస్తాను. అయ్యో పాపం, ఆశచుడు. అంతేనా? మరి తిన్నగా రావడమేనా? ఆదివారం నేను ఇంట్లోనే ఉంటాను. ఏమి ఎరగనట్లు వచ్చి అడగండి. నన్ను ఎరిగినట్లు ఏమాత్రం తెలియకూడదు. అప్పుడే మీకు గది దక్కుతుంది. నువ్వు కూడా? మరి అడ్రస్? నంబర్ 10. ఓ, లక్కీ నంబర్. సదానందం రోడ్, మైలాపూర్. ఓ, మైలాపూర్. ఓకే, అయితే ఈ ఆదివారమే అయ్యగారు హాజరు. వెళ్ళిరానా? రైట్. చీరియో. చీరియో. ఆటరా ఇది? నీ ఇష్టం వచ్చాడు కలిపి కొట్టడమేనా ఏమిటి? ఒక పద్ధతి పాడి ఉండకల్లా? జీవితానికి లేదురా పద్ధతి, ఆటకేమిట్రా అదో పద్ధతి. పుష్కిల్ వాడు టిఫిన్ తీసుకురా, టిఫిన్ తీసుకురా, టిఫిన్ తీసుకురా. నువ్వు వెయ్యిరా, వెయ్యి. వేస్తున్నా స్ట్రైకర్ చేతిలో ఉంది కదరా. ఉండవు పట్టనే గురి గురి. ఏమండి, మీకు ఆడటం చేత కదా? ఎవడా మాటనది? ఇప్పుడంటే కాస్త టచ్లో లేదు కానీ స్కూల్లో మనమేగా క్యారమ్ బోర్డ్ ఛాంపియన్. ఎవడరా వీడు ఛాంపియన్ కూడా చెప్పుకుని ఉంటాడు. వీడికి ఉంటే మనకే డేంజర్. వెంటనే వీడిని ప్లేస్ మార్చవలసిందే. కాంతం, కాంతం. ఎవరు? వీడెవడు? ఓ మావయ్య, రండి మావయ్య రండి. కులాసా? కూర్చోండి. ఊళ్ళోనే ఉన్నారా? మన వాళ్ళంతా కులాసగా ఉన్నారా? ఏమండి ఇలా రండి. మావయ్య, వీరు మా వారు. నమస్కారం. ఏమండి, వీరు మాకు చాలా దగ్గర చుట్టం. అంటే వేలు విడిచిన మేనమావ గారు. కాఫీ తీసుకోండి. అదేమిటి వారు నాకు తెలియపోవడం ఏమిటి? నేను చూసాగా. ఎక్కడ చూసావా? అదేమిటండి, మా పెళ్లికి మీరేగా ఆర్భాటంగా అటు ఇటు తిరుగుతూ అరటి పండు తొక్క మీద కాలు వేసి కాలు జారి మీరు కింద పడి కాళ్ళు విరిగి ఏడ్చి బాధపడి. నీ పెళ్లికి నేనెక్కడొచ్చానయ్యా? ఆఫీసు పని మీద ఐరోపా దేశం వెళ్ళి నిన్నగా తిరిగి వచ్చింది. ఏదో కాంతాన్ని చూసిపోదామని వచ్చాను. వస్తే నా కాళ్ళు ఎరగొడుతున్నావు. భలేవాడిలో ఉన్నావులే. అయితే వాళ్ళ కాలు విరిగింది ఎవరికి చెప్పమా? బహుశా వీరిలాంటి వారి కాలే విరిగి ఉంటుంది. ఉంటుంది. కాంతం, ఇంతకీ అబ్బాయి ఏం చేస్తున్నట్టు? గారెలు తింటున్నాడు. ఏం ఉద్యోగం అని? ఉద్యోగం 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 అబద్ధాలని కంపెనీలో మేనేజర్ గా ఉన్నారు మావయ్య. వీడు నా ప్రాణమిత్రుడు, పేరు భాస్కర్. ఆ కంపెనీలోనే సేల్స్ మేనేజర్. అబద్ధాలు ఏంటి కంపెనీలోనా?
ఏం ఉండకూడదా అండి? ఉండకూడదని కాదు. అబ్బాయి మీ కంపెనీది ఏం వ్యాపారం? వ్యాపారం 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 ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, అంటే ఎగుమతి అండ్ దిగుమతి. అలాగా? నీకేం మర్చిపోయిందా ఏమిటి? ఆ కంపెనీకి నేనే కట్టా మేనేజర్ని. సార్, మీరు చెప్పేది ఏ అబద్ధాల కంపెనీ గురించి? అదేమిటయ్యా, ఈ ఊళ్ళో ఉన్నదల్లా ఒకటే కంపెనీ. ఈ ఊళ్ళో ఉన్నది ఒక అబద్ధాల కంపెనీ. ఆయన కంపెనీ ఉండలేదు. మన కంపెనీ గురించి గట్టిగా చెప్పరా బ్రదర్? సార్, మాది ఒట్టి అబద్ధాల కంపెనీ కాదండి, చాలా గట్టి అబద్ధాల కంపెనీ. అలాగా? ఆ కంపెనీ అడ్రస్ ఏమంటే మిమ్మల్ని అక్కడే కలుసుకుంటాను. అడ్రస్ ఏదో చెప్పేసి. నాకు అర్జెంట్ పని ఉంది, నేను వస్తానండి. కాఫీ చల్లారిపోతుంది, తీసుకోండి మావయ్య. కాఫీ చల్లారిపోతుందో తీసుకోండి. డికాషన్ కావాలా? పాలు చూడ పాలు. చిచ్చి, కొంప తీశాడే కోతల రాయుడు. మన కూడా అబద్ధాల గురించి చేశాడు. ఇక ఇంట్లో ఒక్క క్షణం ఉన్నా మన మర్యాద దక్కదు. చలో. మొత్తం మీద అంతా ఏదో గందరగోళంగానే ఉంది వీళ్ళ ఉద్యోగాల సంగతి. చూడు, నేను వెళ్ళొస్తాను. సరే మావయ్య. ఏమండి, ఇలా చూడండి. వెంటనే టెలిగ్రామ్ ఇచ్చి మా నాన్నని రమ్మంటాను. ఎందుకా? మీరు నిజంగా ఉద్యోగం చేస్తున్నారో ఊరంతా చుడుతున్నారో తెలుసుకోవడానికి. కాంతం, నిజం చెప్తాను, నిజం చెప్పేస్తున్నాను. కాంతం, నాకు ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. కాంతం, ఉద్యోగం లేదా? లేదు కాంతం, నా పరువు తీకు. ఇలా నా ముఖం చూసి చెప్పండి, ఉద్యోగం లేదా అని. నిజం, సత్య ప్రమాణంగా నిజం. నీతో అబద్ధం అడగరాని వాళ్ళందరినీ అడిగాను, కానీ ఏం లాభం? దొరకలేదే. కాంతం, ఈ రోజు మొదలుకొని 10 రోజుల్లో ఉద్యోగం సంపాదించకపోతే ఒక పూట కాఫీ మానేసాయి. 20 రోజుల్లో ఉద్యోగం సంపాదించకపోతే ఒక పూట అన్నం మానేసాయి. నెల రోజుల్లో ఉద్యోగం సంపాదించలేకపోతే బయట నిలబెట్టే. బయట కాదు, నడివీధిలో నిలుపుతాను. తెలిసిందా? సరే గాని మీ స్నేహితుడు ఎక్కడా? ఆయన కూడా మీలాంటి కోతలు రాయడేనా? ఎక్కడ?